నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 70 ఏళ్ల కలలను మోదీ నెరవేరుస్తారు. జే&కేలో 32 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని. ఇవాళ వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులు విడుదల. ఏ కొండో నిర్ణయించు, చంద్రబాబు జగన్ పోటీ పడితే ఎవరొస్తారో తేల్చుతాంరా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జమ్మూలో పర్యటించి 32,000 కోట్ల విలువైన విద్య, విమానయానం, రోడ్డు, రైల్వే, ఆరోగ్యం, పెట్రోలియం వంటి బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జమ్మూ టెక్నికల్ ఎయిర్పోర్టులో ఆయనకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వాగతం పలికారు. మౌలానా ఆజాద్ స్టేడియంలో జరిగిన బహిరంగ ప్రసంగంలో ప్రధాని మోదీ, మీపై నాకు పూర్తి నమ్మకం ఉంది మరియు మేము వికసిత్ జమ్మూ కాశ్మీర్ చేస్తాము. మీ 70 ఏళ్ల కలలను రాబోయే సంవత్సరాల్లో మోదీ నెరవేరుస్తారని, ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ నుంచి బాంబులు, కిడ్నాపులు, విభజన వంటి నిరాశజనక వార్తలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. उसका आज यहाँ और विस्तार हो रहा है. मुझे याद है साल 2013 के दिसंबर में, जिसका जितेंद्र जी अभी उल्लेख कर रहे थे, जब मैं बीजेपी के ललकार रैली में आया था तो इसी मैदान में आपसे कुछ गारंटी देके गया था. मैंने सवाल उठाया था क्या जम्मू में भी आईआईटी और आईआईएम जैसे आधुनिक शिक्षा संस्थान क्यों नहीं बन सकते. वो वायदे हमने पूरे करके दिखाए. अब जम्मू में आईआईटी भी है और आईआईएम भी है, और इसलिए लोग कहते हैं मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी. आज यहां आईआईटी जम्मू के एकेडमिक कॉम्प्लेक्स और हॉस्टल का लोकार्पण हुआ है. मैं देख रहा हूं नौजवानों का उत्साह अद्भुत दिखता है. इसके साथ साथ आईआईटी भिलाई, आईआईटी तिरुपति, ट्रिपल आईटी डीएम कुर्नूल, इंडियन इंस्टीट्यूट ऑफ स्कूल कानपुर, उत्तराखंड और त्रिपुरा में सेंट्रल संस्कृत यूनिवर्सिटी के परमानेंट कैंपस का भी लोकार्पण किया गया है. आज आईआईएम जम्मू के साथ साथ आईआईएम बोध गया बिहार में और आईआईएम विशाखापट्टनम कैंपस आंध्र में, उसका भी उद्घाटन यहीं से हुआ है. इसके अलावा आज एनआईटी दिल्ली, एनआईटी अरुणाचल प्रदेश, एनआईटी दुर्गापुर, आईआईटी खड़गपुर, आईआईटी बॉम्बे, आईआईटी दिल्ली, आईआईएसईआर बहरमपुर, ट्रिपल आईटी लखनऊ जैसे उच्च शिक्षा के आधुनिक संस्थानों में एकेडमिक ब्लॉक्स, हॉस्टल, लाइब्रेरी, ऑडिटोरियम, ऐसी कई सुविधाओं का भी लोकार्पण हुआ है. साथियों, 10 साल पहले तक शिक्षा और कौशल के क्षेत्र में ఏపీ సీఎం జగన్ సర్కార్ నిరుపేద యువతల వివాహాలకు సహకారం అందించేందుకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పేరుతో పథకాలు అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీల కోసం వైఎస్ఆర్ తోఫాను అందిస్తూ వస్తుంది. తాజాగా మరో 10,132 జంటలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఈ పథకం కింద 10,132 జంటలకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో 78 కోట్ల 53 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇవాళ విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో సంబంధిత సొమ్మును సీఎం జగన్ జమ చేయనున్నారు. అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు.
ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ, విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ, ఈ 2 స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు, ఎందుకంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే, ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువుల బాట పడతారు. అండ్ రేపొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా, ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే, అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ దిశగా అడుగులు వేస్తూ గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే విశాఖ జిల్లా భీమిలి పాలనను ప్రజల వద్దకే తీసుకువచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎల్లపువానిపాలెం ప్రాంతంలోని పలు అభివృద్ధి పనులకు సోమవారం సాయంత్రం ఆయన శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గంలో జోన్ 8లో ఉన్నటువంటి జీవీఎంసీలో ఎల్లపానిపాలెం గ్రామంలో సుమారు 1,30,00,000తోటి 39 లక్షలతోటి ఒక దోబీఘాటు, రోడ్లు, కాలువలో కమ్యూనిటీ హాలు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాకా సుమారు 6 కోట్లతోటి ఈ ఒక్క గ్రామం, చిన్న గ్రామం ఇది, 3 సచివాలయాలు ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సంక్షేమానికి ఈ వార్డులో 89వ వార్డులో ఇప్పుడు దాకా 95 కోట్లు ఖర్చు పెడితే ఒక గ్రామానికి 50 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మరి నేను ఎమ్మెల్యే అవ్వబట్టే, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వబట్టే ఈ మారుమూల ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేశాను. వీళ్ళు ఎక్కడి నుంచి ఏదైనా సమస్య నుండి రావాలంటే ఎంఆర్ ఆఫీస్ మధురవాళ్ళు ఉండేది, మున్సిపల్ ఆఫీస్ వేపకుంట గోపాలపట్నం ఉండేది. మరి చాలా అవస్థలు పడేవాళ్ళు. ఇవాళ అలాంటిది లేకుండా 7 ఊళ్ళోనే 3 సచివాలయాలు ఉన్నాయి. హ్యాపీగా వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా దోబీఘాట్ వీళ్ళకి 15 సంవత్సరాల నుంచి డిమాండ్. అంతకుముందు కూడా ఉన్నప్పుడు అడిగారు. అప్పుడు మా మీద సైట్కి గ్రావెల్ వేయించాను 5 లక్షలు పెట్టి. మళ్ళీ వాళ్ళ దోబీఘాట్ చేయడం చాలా సంతోషం. తప్పనిసరిగా ప్రజలంతా కూడా ఏకపక్షం కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ గారు రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని. తప్పనిసరిగా అత్యధిక ఓట్లతోటి వైఎస్ఆర్సీపీ జెండా భీమిలి ఎగరవేస్తాం, జగన్ గారు బహుమతి ఇస్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు ఈ నెల 19 నుండి ఈ నెల 29 వరకు జరగనున్న కోటి కుంకుమార్చన మహోత్సవం 2వ రోజు మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. దుర్గాభవాని పారాయణ సంఘం మరియు ఉత్తర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం ఏకాదశి వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రావూరి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శంఖారావం సభలో టీడీపీ యువనేత నారా లోకేష్ జోష్ అంతా ఇంత కాదు. అధికార పార్టీపై విరుచుకుపడుతూ జగన్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా మాడుగుల నియోజకవర్గం శంఖారావం సభలోనూ సీఎం జగన్ పై లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వయస్సు ఉన్న వ్యక్తిని ముసలోడు అని హేళన చేస్తున్నారని అన్నారు. మాట్లాడితే ముసలోడు అంటూ విమర్శిస్తున్నారని అన్నారు. జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితక బాదాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులని ఎక్కడున్నా అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంట్రీ అయ్యాడంటే
మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. 117 జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు. దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఇది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రం 16.3 ఉంది. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అంతేగా తల్లి 2022, 23లో 193,000 మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకే సభాముఖంగా హామీ ఇస్తున్నా 117 జియో మేము రద్దు చేస్తాం. విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు గాని, భవనాలు గాని, ప్రహరీ గోడలు గాని, డిజిటల్ క్లాస్ రూములతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న ఎన్టీఆర్ గారు, బాబు గారు కలిసి 175,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదరుపులు అరుస్తున్నాడు తల్లి, ఆయన పేదవాడని. నిజమే, జగన్ 1,00,000 కోట్ల రూపాయలు ఆస్తున్నవాడు ఉన్న పేదవాడు. నిజమే, జగన్ 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే. తమ్ముడు వాచ్ చూపిస్తున్నాడు. తమ్ముడు ఆయన వాచ్ ఖరీదంతా నాకు తెలియదు తమ్ముడు, కానీ చాలా ఖరీదైన వాచ్. నిజమే, జగన్ అతి ఖరీదైన వాచ్ వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, జగన్ భారతీయ సిమెంట్, సాండ్ పవర్ ప్లాంట్లు ఉన్న పేదవాడే. నిజమే, జగన్ సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఉన్న పేదవాడు. అంటే చూడండి తల్లి, ఆయనకు ఒక శాపం ఉంది తల్లి. అబద్ధం చెప్తే క్షమించాలి, నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతుంది తల్లి. అందుకే ఏనాడు నిజం పలకలేడు తల్లి ఆయన. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరికీ చెప్తున్నా, జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం. మీలో అనకాపల్లి జిల్లా ఆంధ్ర అభివృద్ధి చూడలేని అంధులు మీరు నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్. పట్టణంలో నిన్న జరిగిన శంఖారావం సభలో నారా లోకేష్ ప్రభుత్వ పాలనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అనకాపల్లి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త భరత్ కుమార్ పార్టీ కార్యాలయంలో మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా జరగలేదు అది. అదేవిధంగా ఏ విధంగానైతే ఈ స్కూళ్ళ గురించి మాట్లాడారో, పాఠశాలలో అభివృద్ధి జరగలేదని, నాడు నేడు స్కూళ్ళు చూసాం, స్మార్ట్ స్కూళ్ళు చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ట్యాబ్లు పంపిణీ చేశారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగాయి. లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. జనసేన మద్దతుగా నిలిచింది తెలుగుదేశం పార్టీకి. అంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారన్నది ఒకసారి బేరీజ్ చేసుకుందాం. ఎవరైనా వస్తానంటే రమ్మనండి. అంతేగాని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్నాథ్ గారికి కీలకమైన మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఒక ఐటీ కంపెనీలే కాదు, మిగతా ఇండస్ట్రియల్ కూడా తీసుకొచ్చిన ఘనత మా మంత్రి అమర్నాథ్ గారికి దక్కింది. అది ఫార్మాసిటీలు కానీ, రీటైల్ కంపెనీలు కానీ, ఎన్నో కంపెనీలు, ఇప్పుడు వైజాగ్లో ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారు. మరి లోకేష్ గారు ఐటీ నుంచి, అమెరికా నుంచి వచ్చారు. ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు 2014 నుంచి 2019 వరకు అతను ఆలోచించుకోవాలి ఒకసారి. అంతేకాకుండా ఈ ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో మా మినిస్టర్ గారి పైన, అమర్నాథ్ గారి పైన, నిజంగా 600 ఎకరాల భూమి అతను కబ్జా చేసుంటే ఈరోజు ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండగలరు ఆయన. ఇప్పుడు ఆ రోజు గుడివాడ గురునాథరావు గారు కానీ, అమర్నాథ్ గారు తాతగారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో ఆ చిన్న ఇంట్లో ఉంటున్నారు. అది ఒక మినిస్టర్ గారు ఉండే స్థాయిలో ఉండే ఇల్లు కాదనమాట అది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిపక్షాలు ఈ ఆరోపణలన్నీ
ఏ విధంగా చేస్తున్నాయి, ఎలక్షన్ల ముందు చేసే ఆరోపణలు, కళ్ళబుల్లి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించడానికి మొన్నటి వరకు 6 నెలల ముందు వరకు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కానీ, అమర్నాథ్ గారు చేసిన అభివృద్ధిని కానీ ఓరలేక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులన్నీ పేదలకు పనిచేస్తున్నారని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. ఈ సంక్షేమం అంతా ఈ ఆంధ్రప్రదేశ్ని శ్రీలంకలాగా మార్చేస్తున్నారు అని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాం, దానికంటే డబుల్ చేస్తామంటున్నారు. కాబట్టి సంక్షేమం అందిందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒప్పుకుంది కాబట్టే ఆ రోజు ఆ విధంగా అన్నారు. ఇప్పుడు మళ్ళీ అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు. ఆ రోజులు లేని డబ్బులు ఇప్పుడు ఎలా వస్తాయనుకుంటున్నారు? 2014 నుంచి 2019 వరకు చేయలేని అభివృద్ధి మీరు ఇప్పుడు వచ్చి ఏ విధంగా చేస్తామంటున్నారు అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకుంటా ప్రజలు వస్తున్నారు, ఏదో మీటింగ్కి మేము డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నాం, పక్క నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టుకున్నాం, స్థానిక నియోజకవర్గాల్లో పెట్టుకుంటా ఇవన్నీ చేసి మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనేటటువంటి దాన్ని వాళ్ళు పక్కన పెట్టి వాస్తవానికి ఏ విధంగానైతే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారో దాన్ని హర్షించాలి. ఈరోజు పాఠశాలలు, అదేవిధంగా హాస్పిటల్ గురించి మాట్లాడారు. ప్రతి గ్రామానికి ఇప్పుడు వైద్య కేంద్రాన్ని నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అలాగే రైతు భరోసా కేంద్రాలు కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వైఎస్ఆర్. కాకినాడ రూరల్ పనసపాడు నాపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు తగదు అని గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈ విలేకరుల సమస్య పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు మా పనసపాడు గ్రామంలో విశ్వకర్మ యోజన పథకం పిఎం గారు పెట్టింది. నా ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ లాగిన్కి వస్తుంది. అవన్నీ కూడా సర్పంచ్ గారు వెరిఫికేషన్ చేసి వాళ్ళందరూ కూడా ఓకే చేయడం జరుగుతుంది. ఈరోజు మా ఊర్లో కొంచెం మంది వైసీపీ నాయకులు, కొంచెం మంది మా మీద విరోధస్తులు కలిసి విశ్వబ్రాహ్మణ కర్మ యోజన పథకంలో అవకతవకలు జరిగాయని ప్రెస్కి ఇవ్వడం జరిగింది. అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక పోతంశెట్టివారి వీధిలో వెలసిన శ్రీ 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 పారిపిల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మంగళవారం నాడు ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు యాండ్రా రామకృష్ణ, యాండ్రా సన్యాసిరావు, రాంబాబు, వానపల్లి రమేష్, వెన్నపు మాణిక్యం మరియు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 70 ఏళ్ల కలలను మోదీ నెరవేరుస్తారు. J&Kలో 32 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని. ఇవాళ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా నిధులు విడుదల. ఏ కొండో నిర్ణయించు, చంద్రబాబు జగన్ పోటీ పడితే ఎవరొస్తారో తేల్చుదాం రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.